గం గణపతయే నమః. హరిః ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో దశరథుడు జనకుని ఆహ్వానమును అందుకొనుట, ఆ శుభవార్తను విని అందరును ఆనందించుట గురించి చెప్పుకుంటున్నాం. కౌశికుడు అందులకు తన ఆమోదము తెలిపెను. అంతట జనక మహారాజు మంత్రులను పిలిపించెను. ధర్మాత్ముడైన ఆ రాజు వారికి శుభాహ్వాన పత్రికలను అందజేసెను. జరిగిన వృత్తాంతమునంతను దశరథునకు వివరించుటకును, ఆయనను తోడ్కొని వచ్చుటకును వారిని అయోధ్యకు పంపెను. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణము చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్య నగరమునకు చేరిరి. అంతట ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజు దూతలము, ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడు అని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి. పిదప వారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతటా రాజుగారి సౌజన్యమునకును వారు ప్రశాంత చిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకంగా రాజుగారితో ఇట్లు మధుర వచనములను పలికిరి. ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, మీ పురోహితుల, గురువుల, పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధుర వచనములతో మరీ మరీ అరసిరి. మిథిలాపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాభక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియేయుందురు. గర్భోన్మత్తులైన పెక్కుమంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటయు, శివధనస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు అగ్రహోత్రగ్రులై వచ్చిన దారి పట్టుటయు మీకు విదితమే అయ్యుండును. నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిథిలకు వచ్చేసిరి. వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణ ప్రభావముచే గెలుచుకొనెను. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను. అందువలన వీర్యశుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని. అనుమతింప ప్రార్థన. ఓ మహారాజా, మీరు గురువులతోడను పురోహితుల మున్నగు వారితోడను గూడి శీఘ్రముగా విచ్చెయ్య ప్రార్థన. మీకు శుభమగుగాక. ఇచట మీరు రామలక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును గుర్పగలరు. మీ ఇరువురు కుమారుల రామలక్ష్మణుల మహాదానందులు మీరును పాలు పంచుకొనవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదుమధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములను విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో గూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగానున్నాడు. వారు ఇప్పుడు విదేహ రాజ్యములో మిథిలా నగరమున కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయంగా చూచిన వాడై తన సుతయగు సీతను రాఘవనకు ఇచ్చి పెండ్లి చేయుటకు వేడుకపడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకును సమ్మతమైనచో జాగు చెయ్యక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము. మహర్షులు, మంత్రులు మున్నగు వారందరూ బాగు బాగు అని ప్రశంసా వచనమును పలికిరి. అంతట దశరథుడు పరమానంద భరితుడై రేపీ ప్రయాణము అని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపిరి. ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో కూడిన వాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రునితో ఇట్లనెను.
కోశాధికారులు అంతరును సంపృప్తిగా ధనమును తీసుకొని వివిధములకు రత్నములను, బంగారు ఆభరణములను మొదలగు పిండి వేడుకలను కావలసిన సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. పల్లకీలు మొదలగు వివిధములకు వానరములతో గూడి చతురంగ బలములు వేగముగా ముందునకు సాగిపోవలెను. ఇది రాజాజ్ఞ. వశిష్ఠ మహర్షియు, వామదేవుడు, జాబాలియు, కాశ్యపుడును, చిరంజీవి అయిన మార్కండేయ మహర్షియు, కాత్యాయనుడును అట్లే ఈ బ్రాహ్మణోత్తములను తగు విధముగా ముందు భాగమున సాగిపోవుచుందురుగాక. ఏ మాత్రమును జాగు చేయక నా రథమును సిద్ధపరచుము. జనకుని దూతలు తొందర పెట్టుచున్నారు. దశరథ మహారాజు ఋషులు మున్నగు వారితో గూడి ప్రయాణము చేయుచుండగా చతురంగ బలములు రాజాజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను. దశరథుడు తన వారితో గూడి 4 దినముల ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరెను. సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమ వార్తన విని ఎదురేగి వారికి అతిథి సత్కారములు నెరపెను. దశరథుడు సపరివారముగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన ఆ మహారాజును సమీపించి త్వరలో వివాహ శుభ కార్యక్రమములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను. పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషముతో ఇట్లనెను: రఘువంశజుడు అయిన ఓ దశరథ మహారాజా, మీకు స్వాగతము. మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్ట ఫలము. మీ కుమారులిరువురును తమ మహాపరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరును అనుభవింపగలరు. దేవతలతో గూడి వచ్చిన ఇంద్రుని వలె సమస్త బ్రాహ్మణోత్తములతో గూడి పూజ్యుడు మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యము. కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములన్నీయును మా భాగ్యవశమున తొలగిపోయినవి. పరాక్రమవంతులలో శ్రేష్ఠులను మహానుభావులు అయిన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడుట వలన మా వంశమే పునీతమైనది, దాని ప్రతిష్ట ఇనుమడించినది. ఓ నరవర మహారాజా, రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నా యజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతుము. ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములు విని వాక్చితురుడైన దశరథుడు మిథిలాపతితో ఇట్లు నుడివెను: ధర్మగుణుడైన ఓ జనకరాజా, దానమును స్వీకరించుట దాత నిర్ణయముపై ఆధారపడి ఉండును అని నేను వినియుంటిని. కావున మీరు సూచించినట్లే కావింతము. సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములు అయిన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాపతి మిక్కిలి అబ్బురపడెను. అంతట ఆ మునీశ్వరులందరూ పరస్పరము కలుసుకొని నందులకు పరమ సంతుష్టులై ఆ రాత్రి ఎంతను హాయిగా గడిపిరి. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు లక్ష్మణునితో గూడి విశ్వామిత్రుని వెంట తమ తండ్రియగు దశరథుని కడకు వెళ్ళెను. వారు ఇరువురును తండ్రికి పాదాభివందనమునర్చిరి. దశరథుడు తన 2 కుమారులను చూచి మిక్కిలి మురిసిపోయెను. అతడు జనకును అతిథి సత్కారములకు పరమ ప్రీతుడై ఆ రాత్రి గడిపెను. మహా తేజస్వియు బాగుగా ధర్మ రహస్యములను ఎరిగిన వాడును అయిన జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యములను ముగించుకొని పిమ్మట ఇరువురు కుమార్తెలను సీతాదేవికి ఊర్మిళకు సంబంధించిన అంకురార్పణము మొదలగు శుభకర్మలను ఆచరించెను. ఆ రాత్రి హాయిగా గడిపెను. మరునాడు ప్రాతకాలమున జనక మహారాజు మహర్షులు పర్యవేక్షమున యజ్ఞకర్మలను ముగించెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు పురోహితుడైన శతానందునితో ఇట్లు నుడివెను: ఓ మహర్షి, నా తమ్ముడగు కుశధ్వజుడు మహాపరాక్రమశాలి, పరమధార్మికుడుగా క్రాతికెక్కినవాడు. ఇప్పుడతడు ఇక్షుమతి నదీ తీరమున గల సాంకాస్య నగరమున నివసించుచున్నాడు. నలువైపులా బురుజులు గల ఆ నగరమును శత్రువుల నుండి రక్షించుటకు చుట్టూను గొప్ప యంత్రములు ఏర్పరచబడి ఉన్నవి. ఆ పట్టణము పుష్పక విమానము వలె విస్తృతమైనది. పుణ్య ఫలములనిచ్చు అమరావతి వలె సుందరమైనది. అతడు సాంకాస్య నగరము నుండియే నా యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని పంపి యాగ నిర్వహణకు తోడ్పడెను. ఈ శుభ సమయమున సర్వసమర్థుడైన అతడు నా చెంత నుండుట ఎంతేని అవసరము. అతడును నాతో గూడి పిండ్లి వేడుకలలో పాల్గొని మిగుల ఆనందింపగలడు. జనకుడు శతానందునితో ఇట్టు పలుకుచున్నంతలో కొందరు ధైర్యోత్సాహములు గలవారు అచ్చటికి విచ్చేసిరి.
పిమ్మట ఆ మహారాజు వారిని ఆదేశించెను. ఇంద్రుని ఆజ్ఞతో ఆయన దూతలు విష్ణుమూర్తి కడగేగినట్లు జనకుని ఆదేశమును అనుసరించి ఆ దూతలు కుశధ్వజుని కొని వచ్చుటకై మిక్కిలి వేగముగా సాగిపోగల అశ్వములను అధిరోహించి బయలుదేరిరి. వారు సాంకాస్య నగరము చేరి కుశధ్వజును దర్శించిరి. పిమ్మట